ప్రార్థనలకు పిలిచేవారు అనమాట. లెంట్లో ఎవరెవరు వాక్యం చెప్పదలుచుకుంటున్నారో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఒకసారి చిన్న ట్రైనింగ్ క్లాస్ అన్నట్టు రావాలని పిలిచేవారు. పిలిచి అక్కడ ఏం చెప్పేవాళ్ళంటే, ఇప్పుడు మీకు ఫ్యామిలీ ప్రేయర్స్ ఈ నెల మొత్తం 40 days ఉంటాయి కదా, ఏ కుటుంబానికి ఏ అవసరం ఉందో మీ సంఘ సభ్యులకు తెలిసే ఉంటుంది. ఆ కుటుంబ అవసరతను బట్టి ఆ విధంగా వాక్యం చెప్పాలా, వాళ్ళని బలపరిచే విధంగా ఉండాలి వాక్యము అని చెప్పేవాళ్ళు అనమాట. అంటే ఎవరైనా బాధల్లో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారనుకో, వాళ్ళని బలపరిచే విధంగా ఆ వాక్యం ఉండేటట్టు చూసుకోండి. అంతేగాని బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంతోషకరమైన వాక్యాలు అంటే వాళ్ళని బలపరిచే విధంగా వాక్యం ఉండాలని చెప్పారు. దాన్ని బట్టి మరి ఎందుకో నాకు తెలియదు, కానీ నేను అనుకున్నది వేరే, కానీ నాకు అయ్యగారి కుటుంబాన్ని బట్టి ఈ వాక్యమే చెప్పాలని మళ్ళీ మళ్ళీ అనిపించింది. అందుకని ఈ వాక్యాన్ని నేను చూస్ చేసుకున్నాను. ఇప్పుడు గత దాదాపు నెల రోజుల నుంచి, నెల కన్నా ఎక్కువే, అందరూ రోజు వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, వాక్యంలో బలపడుతున్నారు, ఆత్మీయంగా ఎంతో స్ట్రాంగ్ అవుతున్నారు. మీరు మీ టైంని తీసి, మనకుంటే మన పనులు తప్పకుండా ఉంటాయి, అందరు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ ఈ నెల రోజుల పాటు అందరూ వచ్చి ఇలా టైం స్పెండ్ చేసి దేవుడిలో బలపడుతూ వెళ్తున్నారు కదా. మరి ఇప్పుడు VBS జరిగింది అనుకోండి, VBS అయిపోగానే పిల్లలకి చిన్న చిన్న గిఫ్ట్స్ లాగా చేస్తారు. ఆ పిల్లలు ఇంట్రెస్ట్గా అన్ని రోజులు వచ్చినందుకు గాను అట్లా చిన్న గిఫ్ట్ లాగా ఇస్తుంటారు. అట్లనే ఉమెన్స్ డే ట్రీట్ ఏమన్నా అయింది అనుకోండి, ఆ ఉమెన్స్ వచ్చి ఆ స్కిట్లు డాన్స్లు అన్నీ చేసింటారు కదా అని చెప్పేసి వాళ్ళకు కూడా సంతోషంగా ఒక చిన్న గిఫ్ట్ లాంటిది ఏదో ఇస్తుంటారు. మరి మీరు ఇన్ని రోజులు శ్రమపడి వచ్చారు కదా, మీకు కూడా ఒక చిన్న గిఫ్ట్, అంటే ఇప్పుడు ఏదో నేను గిఫ్ట్ ఇస్తున్నాను కాదు, కానీ గిఫ్ట్ లాంటిదే. ఎట్లా చెప్పాలంటే, నాకు తెలిసి ఈ బైబిల్ ఇప్పుడే చదివిన వచనం గుర్తుంటే ఎవరైనా 11th verse చదవండి, 11వ వచనం. మర్మములు అంటే సీక్రెట్, మిస్టరీస్, పరలోక రాజ్య మర్మములు ఎదుగుంటే మీకు ఓకే అని శిష్యులతో చెప్తున్నాడు అనమాట. ఎందుకు? శిష్యులు యేసుక్రీస్తు ప్రభువునే ఫాలో అవుతూ ఆయన వెంటే ఉంటూ ఇల్లు వాకిలు వదిలేసి ఆయనతోనే వెళ్తున్నారు ఉంటున్నారు కనుక ఓకే. నార్మల్ అందరికేమో ఉపమాన రీతిగా చెప్పాడు, వీళ్ళకి మాత్రం ఏమంటున్నాడు? ఆ మర్మం మీకు చెప్తా అంటున్నాడు. పరలోక రాజ్యం మర్మం మీరు వినుటకు మీరు అర్హులే అంటున్నాడు. సో అలాంటి ఒక మర్మం, మరి మీరు కూడా ఇన్ని రోజుల నుంచి వస్తున్నారు కదా, మీరు కూడా అర్హులే. అలాంటి ఒక మర్మం నాకు తెలిసి 90% వాళ్ళకు నేను చెప్పే విషయాలు కొన్ని తెలియకపోయి ఉంటాయి. తెలిసి ఉండొచ్చేమో, కానీ 90% ఇప్పుడు నేను చెప్పిపోయే వాక్యంలో కొన్ని విషయాలు ఎందుకంటే తెలిసి ఉండవు. ఈ బైబిల్ ఎట్లాంటిదంటే, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉన్నారు, సెకండ్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్ బుక్స్ ఉంటాయా, బుక్స్ మారిపోతాయా? మారిపోతాయి. 10th క్లాస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఫస్ట్ క్లాస్ బుక్లు ఉండవు కదా, మారిపోతాయి. సిలబస్ అనేది మారుతా ఉంటుంది. మరి ఒక 100 సంవత్సరాల క్రితము ఇదే బైబిల్, ఇప్పుడు ఇదే బైబిల్, ఇంకో 100 సంవత్సరాలకు కూడా ఇదే బైబిల్. సిలబస్ ఎందుకు మారట్లేదు? అప్పుడు
మొదటి అధ్యాయం 9వ వచనం. ఆరిన నేల కనబడను కాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆదిలో సృష్టించేటప్పుడు ఆరిన నేల, మొత్తం నీళ్ళే ఉన్నాయంట, ఆరిన నేల కనబడను కాక అనగానే ఆ ప్రకారం ఆయను. ఆరిన నేల కనబడింది. తర్వాత దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. మంచి భూమి, రాళ్ళున్న భూమి, ముళ్ళ పొదలున్న భూమి, దారి నడిచే భూమి అని రకరకాలు ఉన్నాయా? లేవు. ఒకటే భూమి. దేవుడు దానికి భూమి అని పేరు పెట్టాడు. అది మంచిది అని దేవుడు చూచెను. అంటే దేవుడు సృష్టించినప్పుడు భూమి ఎలా ఉంది? మంచిగా ఉంది కదా. ఇంకా 12వ వచనం. భూమి విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. భూమి ఏం చేసిందంట? భూమి పెట్టాడు కదా, దానికి డ్యూటీ ఇచ్చాడు. ఏంటి? మంచిది నువ్వు మొలిపించాలా. అది కూడా అలాగే తన తన జాతి ప్రకారం మంచి వృక్షములను, మంచి విత్తనములిచ్చు ఫల వృక్షములను మొలిపించెను. దేవుడికి సంతోషమా? నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అది నాకు భూమి ఇస్తుంది. అది మంచిదని దేవుడు చూచెను. మంచి భూమిని తయారు చేశాడు. ఆ మంచి భూమి మంచి వృక్షాలు మంచాన్ని ఇస్తుంది. మరి ఈ 4 నేలలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరికైనా ఐడియా ఉందా? అధ్యాయము 17వ వచనం. భార్య మాట విని దేవుడు ఆదాముని అవ్వని సృష్టించినప్పుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఫ్రీడమ్ ఇచ్చేసి ఆజ్ఞ చేయండి, మీ ఇష్టం, పిల్లలకు ఫ్రీడమ్ ఇచ్చి ఒక చిన్న కండిషన్ పెట్టాడు. కానీ నువ్వు ఆ కండిషన్ మీరి నీ భార్య మాట విని తిన్నావు కనుక నీ నిమిత్తము నేల శపింపబడుతుంది. అదేంటి? తప్పు చేసింది ఆదాము అవ్వ. నీ నిమిత్తము నేల శపింపబడుతుంది. అప్పటిదాకా మంచిగా ఉందా నేల? చాలా బాగుంది. నీ నిమిత్తము నేల శపింపబడుతుంది. ఏ రకంగా శపింపబడుతుంది? చదవండి. ప్రయాసముతోనే నీవు బ్రతుకుతున్నవన్నీ దాని పంట తిల్లువు. 18వ వచనం. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఏం మొలిపిస్తుంది? ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించను. భూమి వింటనే ఉంది. ఓహో, నాకు దేవుడు ఇప్పుడు ముళ్ళ పొదలు, అదే ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలిపించమని నాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. భూమి ఏమన్నది? ఓకే, రైట్, డన్. నేను మంచిదాన్నే, నేను మంచి నేలనే. కానీ ఇప్పుడు ఏమన్నది? నీ నిమిత్తము నేల శపింపబడింది. సో ఇక మీద నేను ఇయ్యాలా? మంచి నేలతో పాటు ముళ్ళ పొదలు ఇయ్యాలా, ముళ్ళ తుప్పలు ఇయ్యాలా, గచ్చ పొదలు ఇయ్యాలా అని దాన్ని. సో ఇక్కడ మనకు ఒక రకమైన నేల కనిపిస్తుంది. ఏది? విత్తువాడు విత్తే దగ్గర ఒకటి వచ్చిందే, ముళ్ళ పొదలలో విత్తనాలు పడతాయి. ఆ నేల ఇక్కడ ఏర్పడింది అనమాట. మళ్ళీ రెండో నేల, ఇంకో రకమైన నేల ఎక్కడ ఏర్పడింది? అది ఆదికాండము 4వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ కయ్యను హేబేల్ని చంపిన సందర్భం అన్న తమ్ముడిని చంపేసిన సందర్భం. అక్కడ దేవుడు మళ్ళీ ఏమంటున్నాడంటే, ఇక్కడ నీవు శపింపబడిన వాడవు అని ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. మళ్ళీ భూమి ఇన్స్ట్రక్షన్ తీసుకుంది. ఓ, అయితే ఇప్పటి నుంచి నేను నా సారాన్ని ఇవ్వదన్నమాట. నీ నిమిత్తం ఈ నేల మళ్ళీ శపింపబడుతుంది. ఎట్లా? నువ్వు సేద్యపరుస్తావు. అక్కడ ఆదాము సేద్యపరుస్తాడు. సేద్యపరిచి ఆ ముళ్ళ తుప్పలని అవన్నీ తీసేసి కష్టపడి సేద్యపరచుకొని పడతారు. ఇక్కడ కయ్యను సేద్యపరుస్తావు, నీవు సేద్యపరుస్తావు, కానీ భూమి నీకు సారం ఇవ్వదు. ఇంకా నీవు భూమి మీద దిగులు పడుచు దేశ తిమ్మరివై యుందువలెను. దేశ తిమ్మరివై తిరుగుదువు అని అన్నాను. ఇక్కడ భూమికి నువ్వు సారం ఇవ్వద్దని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాడు. అక్కడ ముళ్ళపొదలు అయిపోయింది. ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఏంటి? దేశ తిమ్మరివై తిరుగుదువు. దేశ తిమ్మరి తిరగడం అంటే ఏంటి?
దొరికింది. దారి పక్కన పడే విత్తనాలు ఉండే ఆ నేల దొరికింది అనమాట. ఇలా మనిషి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడండి. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, తన బిడ్డకి ఒక బొమ్మ కొనిచ్చాడు, ఒక వీడియో కొనిచ్చాడు అప్పుడు అందరు వీడియో గేమ్స్తో ఆడుతుంది కదా అని తన బిడ్డకు కూడా వీడియో గేమ్ కొనిచ్చాడు అనుకొని ఇచ్చేసాడు. ఆడుకుంటా ఉన్నాడు అనమాట. అసలు పొద్దున సాయంత్రం పడుకునేటప్పుడు నిద్ర లేదు, తిండి లేదు, చదువు లేదు, ఆట ఆట ఆట. అప్పుడు చూసిన వాళ్ళు ఏమంటారు, నువ్వెక్కడ తండ్రి అయ్యా, ఇట్లాంటి బొమ్మలు పిల్లలకు కొనిస్తారా, చూడు అసలు పద్ధతి లేదు, డిసిప్లిన్ లేదు అని అంటారు కదా. సరే, అదే బొమ్మ కొనిచ్చి ఇలా పాడైపోతున్నాడు కదా అని ఒక రెస్ట్రిక్షన్ పెడతారు. నువ్వు 6 to 7 ఆడాలి, ఈ టైంలోనే ఆడాలి, ఇలాగే ఆడాలి, మా ముందే కూర్చొని ఆడాలి, కాసేపు నువ్వు ఆడాలి, కాసేపు తమ్ముడికి ఇవ్వాలి, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెడతారు. పిల్లడు ఆడకపోతే 7 కాలేదు, పెట్టే ఎక్కడ ఇంకా 2 minutes ఉంది, 7 ఆడాలి, 7 o'clock నువ్వు ఆడుకోవాలి. అట్లా రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు చూసిన వాళ్ళు ఏమంటారు, ఏ కొనియడం అయితే కొనిచ్చాడు కానీ పాపం పిల్లడిని ఆడుకోనివ్వట్లేదు అలా అంటారు. అంటే ఇట్లయినా తండ్రికే, అట్లయినా తండ్రికే. తండ్రి మంచి చేయాలనుకున్నాడా, చెడు చేయాలనుకున్నాడా? మంచి చేద్దామనుకున్నాడు. ఆ పిల్లడు సంతోష పెట్టాలనుకున్నాడు. దేవుడు మంచిగా చూశాడు, మంచి నేలనిచ్చాడు, మన కోసం మంచిగా ఆలోచించాడు. కానీ మన తప్పిదముల నిమిత్తము ఆ పిల్లోడు ఆ డిసిప్లిన్ లేకుండా ఆడుకునే నిమిత్తం దేవుడు ఏం చేశాడు, ఒక రూల్ పెట్టాడు. నువ్వు ఇది ఇది ధర్మశాస్త్రం. దేవుడు పెట్టిన రూల్ ఏంటి? ధర్మశాస్త్రం. వీళ్ళు విచ్చలు విత్తనం ఎక్కువైపోయింది. అంతకుముందు రూల్ లేదు, మనస్సాక్షి రూలు. మనస్సాక్షి రూలు. నీ మనస్సాక్షి నీకు ఇప్పటికైనా కానీ మన మనస్సాక్షి ఎవ్వరు కనపడలేదు మనం చేసే తప్పులు, ఒక మన మనస్సాక్షి తప్ప. దాన్ని కూడా మీరిపోయి చేయడంతో ధర్మశాస్త్రాన్ని పెట్టాడు ఒక తండ్రి. కానీ ఇక్కడ తండ్రి తప్పు ఏమైనా ఉందా? పిల్లల కోసమే, పిల్లల్ని డిసిప్లిన్లో పెట్టడానికి. అయినప్పటికీ తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, తాగడం తప్ప కాదా? తప్పనే అనుకుంటాం, తెలియదనుకోండి. ఓకే, తాగడం కానీ, డ్రగ్స్ తీసుకోవడం కానీ ఇలాంటి తప్పులు. కొన్ని ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం కానీ, ఈ ట్రాన్స్జెండర్స్ కానీ ఇవన్నీ బైబిల్ ప్రకారం తప్పులే కదా. తప్పులే. అయితే అది తప్పుని, ఆ తాగడాన్ని ఎంతలా మితిమీరిపోతున్నారంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక రూల్ పెట్టేసింది. అంటే తప్పుని లీగలైజ్ చేయడం అన్నమాట. నువ్వు తాగు కానీ 10 గంటలలోపే తాగు. డ్రగ్స్ కూడా వస్తున్నారంట ఫారిన్ కంట్రీస్లో. ఎందుకంటే అట్లా ఒక రిస్ట్రిక్షన్ పెట్టకపోతే ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. సో రిస్ట్రిక్షన్, లిమిటెడ్ క్వాంటిటీ, ఇంతనే అమ్ముతాం మేము అని. సో అట్లా దేవుడు చేశాడంటే రిస్ట్రిక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అయినా కానీ మన వాళ్ళు తప్పులు 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 చేస్తా ఎట్లా వచ్చారంటే జలప్రళయం రావాల్సిన పరిస్థితి. జలప్రళయం వచ్చి ఏమైపోయింది, మొత్తం తీసేసింది దేవుడు. అయితే ఒక కుటుంబాన్ని బట్టి నోహు ఓడ, ఆ ఓడ అన్ని రోజులు అంత సముద్రం అంతా జలప్రళయం వచ్చిపోయిన తర్వాత ఎక్కడ నిలిచింది? కొండ మీద నిలిచింది. ఎక్కడ నిలిచింది? కొండ మీద నిలిచింది. ఇది ఇంకో రకమైన నేల. మంచి నేల దేవుడు సృష్టించాడు. ముళ్ళ పొదల నేల, దారి నేల, కొండ నేల, రాతి నేల. ఈ విధంగా ఈ 4 రకాల నేలలు మన తప్పిదముల నిమిత్తమే ఏర్పడినవి. ఈ 4 రకాల నేలలు. మరి ఇప్పుడు అసలైన మనం ఏదైతే బైబిల్ ఇప్పుడు చదువుకున్నామో వచనాలు, దాన్ని ఇంకొద్దాం. అక్కడ ఏముంది చదవండి. మత్తయి సువార్త 1:9, 4వ వచనం నుంచి నేను చదువుతున్నా. వాడు విత్తుచుండగా, 4వ వచనం నుంచి, మత్తయి 13:4. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలంట త్రోవ పక్కన పడ్డాయంట. త్రోవ పక్కన పడగానే ఏమైంది? నెక్స్ట్ పక్షులు వచ్చి వాటిని మింగివేసాను. అలా దారి పక్కన ఏం చేస్తాయి పక్షులు? చూడగానే వెంటనే మింగేసాయి. తర్వాత
ఎదిగి ముళ్ళ పొదలు ఎదిగాయి, మంచి మొక్కని రానియలేదు, అవి అణిచివేశాయి. ఆ ముళ్ళు ఎక్కువైపోయినాయి, మంచి మనం వేసిన విత్తనం మొక్కని పైకి ఎదగనీయకుండా అవి అణిచివేశాయి. మంచి నేల పడింది మాత్రం బాగా ఫలించింది అని చెప్తున్నాడు. మరి ఇక్కడ దేవుడు ఒక ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఉపమానం అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా మనకు అర్థం కాని చిన్నపిల్లలకు కూడా, చదువు వచ్చిన వాళ్ళకు కూడా, చదువు రాని వాళ్ళకు కూడా అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పడం అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడమే ఉపమానం. దేవుడు చాలా విషయాలని ఉపమాన రీతిగా చెప్పాడు. ఎందుకు అంటే మనము ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారండి, వాళ్ళని ఏదైనా జంతికలు లాంటివి చేసామనుకో ఏమంటాము? జంతికలు తినమంటామా? ఏమంటాము? పప్ప కావాలా, అప్ప కావాలా అంటాం కదా. అప్పలు తింటావా, పప్పలు తింటావా, దుద్దు తాగుతావా అంటాం కదా. ఎందుకు? అది కాదే, దాని పేరు అప్పలు కాదు, దుద్దు కాదు, ఏం కాదు, అయినా అంటాం. అంటే మనము వాళ్ళకి అర్థమయ్యే స్థాయికి దిగి అక్కడ వాళ్ళకి అర్థం చేస్తున్నాం అన్నమాట. అట్లా దేవుడు ఉపమాన రీతిగా అంటే మనకు తెలిసిన చెట్లు, పొలాలు, విత్తనాలు, గింజలు అలాంటివన్నీ ఎగ్జాంపుల్స్, చెట్టు అలాంటివన్నీ తీసుకొని మనకు తెలియని విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు అనమాట. తెలిసిన విషయం మనకు తెలిసింది, మనం రోజు చూసే వాటితో చూడని విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అదే ఉపమాన రీతిగా చెప్తున్నాడు. చెప్తుంటే ఇక్కడ విత్తువాడెవరు? ఉపమానమే కదా, అంటే ఒక ఎగ్జాంపుల్, విత్తువాడు, విత్తనాలు. విత్తువాడెవరు? క్రీస్తే విత్తువాడు. ఏం విత్తుతున్నాడు? వాక్యాన్ని విత్తుతున్నాడు. గింజలంటే సీడ్స్, అదే విత్తనాలంటే వాక్యాన్ని విత్తుతున్నాడు అనమాట. ఓకే, ఇంతవరకు
వృద్ధులే అంత మాట అంటున్నాడండి దేవుడు. బతుకుతున్నాం అంతే, మనని మనం మోసం చేసుకుంటూ, మనని మనం మభ్యపెట్టుకుంటూ, మనకు తెలియట్లేదా మనం చేసే తప్పులు, మనకు తెలియట్లేదా, మన మనస్సాక్షి మనకు చెప్పట్లేదా నా ప్రవర్తన తప్పే, నేను మాట్లాడే విధానం తప్పే, నా క్రియలు తప్పే, నా ఆలోచనలు తప్పే, ఎక్కడ తప్పిపోవట్లేదా? అప్పుడు మీకు దేవుడి వాక్యం హెచ్చరించట్లేదా? నేను ఏం చేస్తున్నాను, నీ వల్ల ఒక సంఘానికి రావడం మానేస్తున్నారేమో, నీ వల్ల ఏం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించుకుంటున్నామా? మన మనస్సాక్షి మనం ప్రశ్నించుకుంటున్నామా? క్రైస్తవ బిడ్డలమే కానీ దేవుడి బిడ్డలు మాత్రం కాలేకపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆదిత్యమితో మత్తయి సువార్త అదే ఇందాక ఉపమాన రీతిగా చెప్పాడు కదా. అయితే శిష్యులు వచ్చి అడుగుతారంట, ఏంటి ప్రభువా నువ్వు అన్ని ఉపమాన రీతిగా చెప్తున్నావు, ఎందుకంటే అర్థమయ్యి కానట్టుగా అట్లా చెప్తున్నావు, క్లియర్గా చెప్పేయచ్చు కదా, అవిత్తువాడు విసనాలు ఎందుకు చెప్తున్నావు, ఉపమానంతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే వాళ్ళు చెవులుండి వినేవారు కారు 9వ వచనంలో అన్నాడు అన్నమాట. చెవులు గలవాడు వినుడు కాక, అదే మాట దేవుడు ఎందుకంటే అన్నాడు చెవులు గలవాడు వినుడు కాక. అందరికి చెవులు ఉంటాయి కదా, మానవ పుట్టిన చెవులు ఉంటాయి ఉండవా? చెవులు గలవాడు వినుడు కాక అంటే ఉన్నాయా అందరికి చెవులు? ఈ చెవులు దేవుడు మాటను వినే చెవులు. వాళ్ళు కళ్ళుండి చూస్తారు కానీ గ్రహించరు, వింటారు కానీ మనసుకు తీసుకోరు. అది దేవుడు చెప్పేది. అయితే ఇప్పుడు చదవమ్మా 18 verse 13-18. ఇప్పుడు నేను సరే వాళ్ళంటే వాళ్ళు వింటున్నారు గ్రహించట్లేదు కనుక వాళ్ళకి నేను సీక్రెట్స్ చెప్పదలుచుకోలేదు, కానీ మీరు శిష్యులు కదా, మీకు ఆ అనుమతి ఉంది. రహస్యం చెప్తా, మర్మం చెప్తా, పరలోక రాజ్య మర్మము మీకు చెప్తా అని ఇక్కడ దేవుడు ఆ ఉపమానాన్ని విడమర్చి చెప్తున్నాడు. ఎవరైనా మనకే చెప్తున్నాడు అన్నమాట, ఎవరైనా వాక్యము విని దాన్ని గ్రహించకపోతే, అంటే విన్న వాక్యాన్ని ఏం చేయాలి? గ్రహించాలి. గ్రహించకపోతే దుష్టుడు వచ్చి దాన్ని వెంటనే ఎత్తుకొని పోతాడు. విన్నదంతా వృధా. విని దాన్ని వెంటనే మనసులో పెట్టుకొని గ్రహించాలి, దాని ప్రకారం జీవించాలి. లేకపోతే అది ఏమైపోతుందంట, వెంటనే దుష్టుడు ఎప్పుడు మృంగుతున్నా అని గర్జించు సింహం వలె చూస్తా ఉంటాడు. ఇట్లా విన్నమా, ఇట్లా పరధ్యానంలో పోయామా, ఇప్పుడు వెళ్తుడు ఎవరైనా సిలిండర్ ఆపలేదు, గ్యాస్ ఆపలేదు, వర్షం పడుతుందా, ఏమైనా బట్టలు ఆడేసినాము, ఇక్కడే ఉంటారు, వింటా ఉంటారు. కానీ ఒక నిమిషం అంటే వెళ్ళిపోతుంది ఆలోచన, మా ఆయన వచ్చిండో లేదో, తాళం నా దగ్గరనే ఉంది. అప్పుడు ఏం చేస్తాడు, వెంటనే దుష్టుడు నేను అక్కడికి తీసుకెళ్ళిపోతాడు, వెంటనే ఎత్తుకెళ్ళిపోతాడు అనమాట. తర్వాత లోపక్కన విత్తబడిన వాడు వీడే. ఏం వాక్యం విన్నాను కదా, సూపర్ వాక్యం విన్నాను కదా, ఆయన రేపటి నుంచి నేను దగ్గర చెప్పినాడు బయట చదువుతా, ప్రార్థన చేస్తా అట్లా అనుకున్నాడట. కానీ శ్రమలు ఇంటికి పోగానే నిద్ర లేకపోవడం, మళ్ళీ ఇంటికి సాయంత్రం రాలేకపోవడం, ఇంట్లో వంటలు అన్నీ మేనేజ్ చేసుకోలేక ఏదో రకమైన శ్రమలు వచ్చి దాన్ని నిలుపుకోలేకపోతాడంట. ఇది ఇంకో రకమైన నేరం. అంటే వెంటనే సంతోషిస్తాడు, అంటే నాకు అంటే మైండ్లో కూర్చుంది ఒకటి. సందీప్ అయ్య గారు నాకు చెప్పిన మాట, క్రిస్టియన్స్ అంట 2 రకాలు ఉంటారంట. ఒకరేమో పండగ అదే ఈసీజీ క్రిస్టియన్స్ అని అన్నాడంట నందిపేట. ఈ అంటే ఈస్టర్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే. ఈస్టర్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే క్రిస్టియన్స్ అంట. వీళ్ళప్పుడు మాత్రమే కనిపిస్తారట. ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి, క్రిస్మస్కి చర్చలో వెళ్ళిపోతుంది, బయట టెంట్ కూడా వేసేస్తారు కదా. ఈ పండుగ క్రైస్తవులు అనమాట. ఈ టైప్ అంటే ఈ విత్తు దాంట్లో ఒక టైప్, ఒక కేటగిరీ వాళ్ళు అనమాట. ఇంకో టైప్ కూడా ఉంటారు, న్యూ ఇయర్ మాత్రమే వస్తారు, ప్రామిస్ కార్డ్ తీసుకొని వాగ్దానం తీసుకోవడానికి వస్తారు. అదొక టైప్ ఆఫ్ క్రిస్టియన్స్. అందుకే దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు, 4 నెలలు మీరు ఏ నెల, మీ హృదయమో ఏ నెల. చదవము. మంచి నేల విత్తబడిన వాడు
గ్లాసులలో తీసుకున్నారంట. ఒక గ్లాసులో నీళ్లు అది మందు తీసుకున్నారంట. తీసుకొని అందరు కనబడుతున్నాయి కదా 2 గ్లాసులు కనబడుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఒక పురుగుని తీసుకొచ్చారు. పురుగుని నీళ్ళలో వేసారు. వేసి కాసేపు తీశారట. అది చచ్చిపోలేదు. చచ్చిపోయిందా? చావలేదు అన్నారట. మీకు మంచిగా అర్థమవుతుంది, వెరీ గుడ్. ఇది చావలేదు. సరే, అదే పురుగుని తీసుకెళ్ళి మళ్ళీ మందులో వేసారట, సాలలో వేసారట. వేయగానే కాసేపటికి అది చచ్చిపోయి కిందికి వెళ్ళిపోయింది. ఇదిగోండి, ఇప్పుడు ఇది బతుకుందా? లేదు, చచ్చిపోయింది. నాకు అర్థమైందని కూడా చెల్లింది వేసాడట. ఏమర్థమైంది చెప్పు? అది చచ్చిపోయింది కదా. అదే చచ్చిపోయింది, మరి నీకు ఏమర్థమైంది? అట్లా సారా తాగితే మాకు 1 మత్తు వస్తుంది, 2 మా కడుపులో పురుగులన్నీ చచ్చిపోతాయి. మాకు అర్థమైపోయింది అన్నాడు కదా. అట్లా అర్థం కాలేదా? అయితే ఈ సారా తాగితే మా కడుపులో పురుగులన్నీ చచ్చిపోతాయి, మాకు అర్థమైంది అని అన్నారు. అట్లా అంటే వాక్యం వినియు గ్రహింపకపోవడం. వినడానికి వింటున్నాము,